తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. వృత్తిపరమైన ప్రయాణాలు, అంతేకాకుండా మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, అలాగే మీకు సహకరించే వ్యక్తులు, వృత్తిలో మీకు సహకరించే వ్యక్తులు కావచ్చు, అలాగే మీ యొక్క సహకరించే మీ యొక్క బంధువర్గంతో కావచ్చు, చర్చలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కూడా అధిక శాతం పెద్దల యొక్క తోడ్పాటు, వారి యొక్క ఆశీస్సులు అనేవి అధికంగా ఉంటాయి. చర్చలతో సమస్యల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా అన్నిటికంటే ముందుగా ఈ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. విద్యార్థులు విద్య మీద దృష్టి కేటాయించాలి. డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకూడదు. హైగ్రీవానం అనే శ్లోకాన్ని పఠించాలి. ముఖ్యంగా విద్యార్థులు పరీక్ష రాసేప్పుడు వారి కొరకు కూడా తల్లిదండ్రుల శ్లోకాన్ని పఠించడం బట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా కుటుంబ సభ్యులతో కావచ్చు, వ్యాపారం సంబంధించిన విషయాల్లో కావచ్చు, భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, వీలైనంతవరకు మాటల వల్ల అపార్థాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కూడా విద్యాపరంగా రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తండ్రి ఆరోగ్యం మీద తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. మానసిక ఒత్తిడిని అధిగమించాలి. శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన వర్గం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. వారి అభివృద్ధి కొరకు, వారి కొరకు ఖర్చులు చేయడానికి, వారి కొరకు సమయాన్ని ఇది చేయడానికి అధిక శాతం కృషి చేస్తారు. వారి యొక్క అభివృద్ధిలో మీరు భాగస్వామి కావడానికి కూడా ప్రయత్నం చేస్తారు. వారి కొరకు సమయాన్ని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. గృహ వాతావరణం కొంత ఎక్కువ డిస్టర్బ్డ్గా, అంటే సౌకర్య లోపాలతో ఉన్నట్టుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఉద్వేగాలను అధిగమించాలి. సమయానికి ఆహార స్వీకరణ చేయాలి. కుటుంబ సభ్యులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకునేప్పుడు కుటుంబం వ్యక్తులతోనూ, అదేవిధంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే విషయంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కనుక వీలైనంతవరకు రెండింటినీ సరి అయిన ప్లాన్తో ముందుకు పెడుతూ అవసరమైతే కుటుంబం కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించి వారి సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా మీరు సమయాన్ని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి సంతానం అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. అలాగే వ్యక్తిగత అభివృద్ధి అనేది ఉంటుంది. కానీ మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా ఆకస్మికంగా కొత్త వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి, వ్యాపార అభివృద్ధి కొరకు కావచ్చు, మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు చేసే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులు శ్రద్ధ వహించాలి. నిర్లక్ష్యం లేకుండా తగిన విధంగా ప్లానింగ్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. లాజికల్ థింకింగ్ మిస్ అవ్వకుండా, అలాగే రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ చక్కగా రాసుకొని అన్నీ ఆలోచించుకొని ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నాలు చేయాలి. సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సమయాన్ని వృధాపరచుకోకుండా ముందుకు వెళ్ళేట్టుగా ప్లానింగ్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ శక్తి పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అన్ని విధాలుగా కూడా మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసేవారికి కొత్త అవకాశాలు కూడా మనం చెప్పచ్చు.